ఓం పంచప్రేతాసనాసీనాయై నమః. ప్రేతం అనే శబ్దానికి శవం అని అర్థం. పంచప్రేతాసనాసీన అనగా 5 ప్రేతాలను ఆసనంగా అమ్మవారు చేసుకుని కూర్చుంటుందని అర్థం. ఇంతకీ ఆ 5 ప్రేతాలు ఏమిటి అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ. అమ్మవారు కూర్చునే ఆసనానికి 4 కోళ్ళున్నాయి. ఒక కోడు బ్రహ్మ, రెండవది విష్ణువు, మూడవది రుద్రుడు, 4వ కోడు ఈశ్వరుడు. ఇక ఆ 4 కోళ్లపై ఉన్న బల్ల సదాశివుడు. ఈ 5 ప్రేతాల ఆసనంపై అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. అమ్మవారి శక్తి తమలో లేనంతసేపు ఈ 5 ప్రేతాలే. అమ్మవారి శక్తి పడగానే వారికంటే ఉత్తములు లేని వారవుతారు. అందుకని ఆ 5 పంచప్రేతాలన్నారు. అమ్మవారు